వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ ఎంతో కొత్తగా ఎంతో వింతగా ఎంతో ఆసక్తికరంగా సాగే కథనాలతో వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. రోగం ఏదైనా మందు ఒక్కటే. మతాలకు అతీతంగా భగవద్గీత పఠనం. గుడ్డు ధరలు పెరగడం ఎవరికీ గుడ్ కాదు. క్యాన్సర్ను జయించిన ధీరుడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. సాధారణంగా మనలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తాం? దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ను సంప్రదించి వారు రాసిచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటాం. కానీ నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్తో పాటు దాని సమీప ప్రాంతాల్లో మాత్రం సకల రోగాలకు ఒకే మందు అనే విధానాన్ని అక్కడ ప్రజలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆరోగ్యం బాగలేకపోతే గ్రామాలకు వచ్చి మరి ఈ వైద్యం చేయించుకుంటున్నారు. అసలు ఆ మందేంటి, దానికంత ప్రత్యేకత ఎందుకో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడల్లా జనం అల్లాడిపోతుంటారు. ఆసుపత్రుల వెంట తిరుగుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో మూఢాచారాలతో వింత వింత తంతులు నిర్వహిస్తున్నారు. పెద్ద ఆసుపత్రుల్లో కూడా నయం కాని ఆరోగ్య సమస్యలు ఒక చిన్న తంతుతో నయమవుతాయని వారు నమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, సిరికొండ, భీమ్గల్, జక్రాన్పల్లి తదితర ప్రాంతాల్లో సకల రోగాలకు ఒకే మందు అనే విధానం కొనసాగుతోంది. జ్వరాలు, వాంతులు, విరోచనాలు, ఒంటి నొప్పులు, రక్తహీనతతో వచ్చే సమస్యలను ఈ ప్రాంత ప్రజలు ఏదో శక్తి ఆవహించినట్లుగా భావిస్తున్నారు. ఆసుపత్రుల వెంట తిరిగి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఎలాంటి వ్యాధి లేదని తేలుతుందని అంటున్నారు. దీనికి విరుగుడుగా కోడితో దిష్టి తీసే తతంగాన్ని చేపడుతున్నారు. నీటిలో తెప్ప వదిలే విధానం నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరుపక్కల పిల్ల కాలువల వద్ద ఈ తెప్పల సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ విధానాన్ని స్థానికులు ఆనవాయితీగా పాటిస్తున్నారు. కొన్ని సందర్భాలలో విదేశాల్లో ఉన్నవారు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే గ్రామాలకు వచ్చి తెప్ప వదిలి వెడతారని అంటున్నారు. ఒకవేళ రావడం కుదరకపోతే వారి బట్టలు తీసుకొచ్చైనా తెప్ప వదిలిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా గడ్డితో ఒక తెప్పను తయారు చేస్తారు. దానిపై గుడ్లు, పసుపు, కుంకుమ, గాజులు, బియ్యం తదితరాలు ఉంచి పూజ చేస్తారు. అనంతరం కోడికి కళ్ళు తాగించి రోగిపై నుంచి దిష్టి తీస్తారు. అది ఒళ్ళు జలధరిస్తే దేవత కరుణించినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత కోడిని అక్కడే వండుకొని తింటారు. దీనికోసం కుటుంబ సభ్యులంతా ఆ రోజు అదే పనిలో ఉంటారు. ఈ కార్యక్రమం పూర్తయినప్పటి నుంచి రోగి పూర్తిగా నయమై మళ్లీ మామూలుగా మారతారని జనాలు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కాళ్ళు చేతులు గుంజినాయి అనుకో, నడుము వచ్చిందనుకో, మిడుసులు గుంతాయి, అన్నం పోదు, చక్కెర అవుతుంది, కాళ్ళు గుంజుకపోతాయి. ఇట్లా ఏముండదు. ఫలాంత ఆట అంటే ఆ నుంచి అక్కడొక్క గుట్టకాడ ఉంటుంది, అది బుక్క మేరంగా ఉంటుంది. అది కూడా తెప్పని అంటారు. అంటే ఇక పోతుంది ఉంటుంది. మా ఊరు దగ్గర దాకా ఏదన్నా అని పోతుంది. కానీ పోకపోతే మేకతోడు కూడా తీయచ్చు. సల్జరం కొట్టిందంటే ₹1 ముడుపు కడతాం. తక్కువ ఉన్నదంటే శుక్రవారం నాడు వచ్చి తెప్పిడిస పెట్టుకుంటాం మేము, అంతే. ఇక కోళ్ళను కొస్తే కోడి తెప్ప అమ్మవారు మెచ్చుతుంది, జడితిత్తనే కోసుకుంటాం సార్. మేము ఎక్కడికి తింటాం, తిని వెళ్ళిపోతాం. మరి ఇవన్నీ ఏం తీసుకొని పోవద్దు సార్. అన్ని ఇక్కడికి పెట్టేసి అన్నమ్మతో ఇంటికాడ స్నానం చేసి ఇంట్లో ఎవరాల ఏ తెప్పకోలు లేకపోతే హాస్పిటల్ పోవాలి, తీయాల మళ్ళీ హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకున్నాను, అంతే. ఇది ఇడిస పెట్టుకున్నాకనే ఎన్ని దావకన్నా పోయి రావచ్చు, తక్క లేకపోతే. కానీ ఇప్పుడు ఇడిస పెట్టిపోయినామంటే పోయినాక హుషారు అవుతాం. పోయింది దావకన్నా 10,000 అయినా కూడా తక్కలేదు. మళ్ళీ ఇలా తెప్పి ఇడిస పెడతాం. ఈ తక్క కాదు కదా, ఇప్పుడు ఈ కోడితో ఇడిస పెట్టినాం. కోడితో తక్క కాదు కదా, మళ్ళీ ఇట్లా కోసాడు. అట్లా చెప్పిన అట్లా కూడా ఇడిస పెట్టాలా, ఇట్లున్నది పరిస్థితి. మళ్ళీ ఇది ఇడిస పెట్టినాక కూడా మళ్ళీ వెళ్ళింది. దుబాయ్ పోయిన వాళ్ళకు సల్జరం వస్తుంది, సల్జరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అంటారు. అంటే ఈడ అల్లు చూపిస్తాము. శరీరమంతా వచ్చినప్పుడు అల్లు చూపిస్తాము. దేవ వెళ్తుంది, ఇది తెప్పని వెళ్తుంది, ఏదన్నా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ₹1 మునిపేసుకుంటాం చెప్తుంది. చెప్పినప్పుడు ₹1 దండకు ముడిపేసుకుంటాం. తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఇక దేవకు చేస్తాము, ఇవి తెప్పలు తీస్తాము. ఇక తక్కువ అవుతుంది. తక్కువ ఉన్నాక పానం హుషారు కావాలంటే హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోయి చూపించుకొని సూదులు గొల్లు వేసుకుంటూ హుషారు అవుతుంది మనిషి. అయితే ఇదంతా మూఢనమ్మకమని, వారి మానసిక సమస్యల పరిష్కారానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని పలువురు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఈ వ్యాధి తగ్గదని అంటున్నారు. మంచి ఆసుపత్రులకు వెళితే వైద్యులు వివిధ టెస్టులు చేసి సమస్యను గుర్తించి తగిన వైద్యం అందిస్తారని నిపుణులు అంటున్నారు.
పురాణాల ప్రకారం దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. అంతటి గొప్ప గ్రంథమైన భగవద్గీత జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ గీతా జయంతి సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు గీతా పఠన పోటీలు నిర్వహించడం సహజం. అయితే సాధారణంగా ఇలాంటి పోటీల్లో విజేతలుగా ఏ మతానికి చెందిన వారు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మాత్రం ఓ ముస్లిం చిన్నారి గీతా పఠనంలో ఘనాపాటిగా నిలిచింది. భగవద్గీత కంఠస్థ పోటీలో విజేతగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః. మనలో ప్రతిభ, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందో ముస్లిం చిన్నారి. ఆధ్యాత్మిక చింతన పూర్తిగా కనిపించకుండా పోతున్న ఈ రోజుల్లో భగవద్గీత మకరందాన్ని పూర్తిగా నీళ్లు మింగిన చందంగానే పఠిస్తుంది. ప్రతిభకు కులం, మతం, వర్గం అనే తేడా లేదని నిరూపించింది. భగవద్గీత కంఠస్థ పోటీల్లో తనదైన ప్రతిభ చూపి అందరి ప్రశంసలు పొందుతోంది. ఏకాగ్రతతో నేర్చుకుంటే దేనైనా సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని నిరూపించింది. ముస్లిం విద్యార్థిని అయిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి సొంతం చేసుకుంది. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన రజాక్, నాజియా బేగంల కుమార్తె ఆసియా బేగం ఇటీవలి మండల స్థాయి గీతా కంఠస్థ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆసియా బేగం స్థానిక ఆదర్శ విద్యాలయంలో 4వ తరగతి చదువుతోంది. అయితే స్కూల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆసియా బేగం కూడా గీతా శ్లోకాలు నేర్చుకోవాలనే మక్కువతో భగవద్గీత తరగతులకు క్రమం తప్పకుండా హాజరైంది. అలా 12 అధ్యాయాలలోని శ్లోకాలను ఆసియా బేగం నేర్చుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఆసియాను ప్రోత్సహించడంతో భగవద్గీత 12వ అధ్యాయంలోని శ్లోకాలను కంఠస్థం చేసింది. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. ఈ క్రమంలోనే ఇటీవలి గీతా జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేటలో శ్రీ కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఆసియా బేగం ప్రాథమిక స్థాయిలో భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని మొదటి 10 శ్లోకాలు, ఉన్నత స్థాయిలో పూర్తి అధ్యయనంలోని 20 శ్లోకాలు కంఠస్థంగా చెప్పి ప్రథమ బహుమతి సాధించింది. మతం ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఈ తరం ఎందరో విద్యార్థులకు ఆసియా బేగం ఆదర్శంగా నిలుస్తోంది. ఇట్లా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి అనేది మన దగ్గర పిల్లలకు పట్టుదల అనేది ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. పేరెంట్స్, టీచర్ అనేది పిల్లలకు సపోర్ట్గా ఉంటే జీవితంలో వాళ్ళకి ఏదైనా సాధించగలుగుతారు. ప్రతి ఇయర్ కాంపిటీషన్ పంపిస్తాము. లాస్ట్ ఇయర్లో కాకినాడలో సీనియర్ ఫస్ట్ ప్రైజ్, జూనియర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా మంచిగా ప్రిపేర్ చేసాము. ఆసియా ముస్లిం అమ్మాయి అయినా కానీ మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నూనెలు, పప్పులు, ఉప్పుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కూరగాయల ధరలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా కోడిగుడ్డు ధరలు సైతం ఊహించని విధంగా పెరిగాయి. రోజు రోజుకు ధరలు పైకి ఎగబాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర 7 నుంచి 8 రూపాయల వరకు పలుకుతున్నాయి. అయితే అసలు కోడిగుడ్ల ధరలు పెరుగుదలకు కారణాలేంటి? ధరల పెరుగుదలపై సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం పదండి. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇన్ని రోజులుగా నోళ్లు కట్టుకున్న నాన్ వెజ్ ప్రియులు కార్తీక మాసం ముగియడంతో ఒక్కసారే నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో చికెన్, మటన్, చేపల ధరలతో పాటు కోడిగుడ్ల ధర కూడా కొండెక్కింది. మొన్నటి వరకు 5 రూపాయలు పలికిన ఒక్క కోడిగుడ్డు ఇప్పుడు 7 రూపాయలకు ఎగబాకింది. కోడిగుడ్ల ధరలకు రెక్కలు రావడంపై సామాన్య జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు కోడిగుడ్డు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతుంటే మరోవైపు కోడిగుడ్డు రేటు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. హోల్సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధరను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ 6 రూపాయల 20 పైసలుగా నిర్ణయించింది.
దీంతో రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. 30 గుడ్ల ట్రే ధర 186 రూపాయలుగా ఉంది. వెన్కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు 85 రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర 7 రూపాయల 8 పైసలుగా ఉంది. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్లైన్ మార్కెట్లో కేవలం 6 గుడ్లను ఏకంగా 112 రూపాయలకు విక్రయిస్తోంది. పోషకాల్లో గుడ్డు టాప్ ప్లేస్లోనే ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇదే చెప్తున్నాయి. కానీ ఇలా ధరలు ఎక్కువగా ఉంటే ఎలా తినగలమని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున కూరగాయలు చూస్తే టమాటా ధర, ఉల్లిపాయల ధరలు, పప్పు, ఉప్పు, నూనె అసలు కొనుక్కునే పరిస్థితి లేదండి. పేద మధ్య తరగతి ప్రజలు మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడినామట్టి పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామండి. ఒక రకంగా చూస్తే కోడిగుడ్డు అండి పౌష్టికాహారం అని ప్రభుత్వమే చెప్తుందండి యాడ్ల రూపంలో. ఎక్కడండి పౌష్టికాహారం ఎక్కడ పెట్టగలమండి పిల్లలకి? కోడిగుడ్డు ధర ఈ రోజున 7 రూపాయలు పలుకుతుందని. 10 రూపాయలు అయినా కానీ ఆశ్చర్యం పోయే అవసరం ఉందండి. ఆశ్చర్యపోవక్కర్లేదు, అసలు 10 రూపాయలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే కోడిగుడ్డు ధర 2 రూపాయలకి 3 రూపాయలకి వచ్చేది ఈ రోజున 7 రూపాయలు పలుకుతుందండి. అంటే పౌష్టికాహారం పిల్లలకి ఏ విధంగా మేము పెట్టగలమో. పేద మధ్య తరగతి కుటుంబంలో మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడినా మాత్రం కూరగాయలు పెంచుతున్నారు. వస్తువులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇల్లు అద్దె మాత్రం రేట్లు పెరుగుతున్నాయి. మేము ఉండడానికి అద్దె కట్టుకుంటూ కరెంట్ ఛార్జీలు అయితే అసలు చెప్పక్కల. కరెంటు బిల్లే కట్టుకోమా, ఇల్లు అద్దెలే కట్టుకోమా, పిల్లలకి పౌష్టికాహారమే పెట్టమా? ఇప్పటికైనా సరే ప్రభుత్వం పౌష్టికాహారం ఏదా ఉందో కోడిగుడ్డు ధర మాత్రం కనీసం అందుబాటులోకి రావాలి. ఆ 2 రూపాయలు 3 రూపాయలకి అయినా అందుబాటులోకి వస్తే మేము మా పిల్లలకి పౌష్టికాహారం పెట్టుకోగలం, ఆరోగ్యంగా ఉంటారు. కోడిగుడ్ల ధరలు కానీ కూరగాయల ధరలు కానీ ప్రతి నిత్యావసర ధరలు తగ్గించాలి. కోడిగుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదంటున్నారు ప్రజలు. ఒకప్పుడు ట్రేలు తీసుకెళ్తే ఇప్పుడు 10 గుడ్లు మాత్రమే కొంటున్నామంటున్నారు. గుడ్లు కొనడం కంటే చికెన్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తోందని చెబుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా ఇదే షాప్లో అనేది పర్చేస్ చేసేవాళ్ళం. పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి అనేది ఎగ్ అనేది పెడతాము, ఇంట్లో అనేది యూజ్ చేసుకుంటాము. సండే కానీ నేను మిగతా రోజుల్లో పాసిబిలిటీ బట్టి యూజ్ చేస్తాను. ఎప్పుడు 2-3 అట్లు అంటే మినిమం 60-80 అనేది తీసుకునేవాళ్ళం. ఈ మధ్యన వచ్చి ఒక 30 తీసుకోవడానికే మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ప్రైస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది. మళ్ళీ రెడ్యూస్ అనేది ఈ మధ్యన తగ్గటం అనేదే చూడట్లేదు. మన రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలి దానికంటే బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకునే కంటే బెటర్ కదా. ఈరోజు ఇది కంప్లీట్ చేసి తక్కువలో చేసేసుకోవచ్చు, పిల్లలకు పెట్టుకోవచ్చు, త్వరగా రోజు స్కూల్కి అవ్వకపోతే త్వరగా అయిపోద్ది, హెల్దీ కూడా అని తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అది తీసుకోవాలంటేనే ఆలోచిస్తాం. వస్తాం ఇక్కడికి చెప్తారు ప్రైసు పెరిగిపోయింది ఏంటంటే తగ్గలేదండి వీళ్ళు అలాగే చెప్తున్నారు. 30 తీసుకున్నాను, ఒకసారి అవసరం బట్టి 10 తీసుకుంటున్నాం, ఒక్కోసారి 15. అడ్జస్ట్మెంట్ బట్టి మనకి నీడ్ అయితే తప్పక అడ్జస్ట్ అయ్యి ఎప్పుడు 2 అట్లు తీసుకునే వాళ్ళం, అట్టే తీసుకుంటున్నాం. ఈ మధ్యన అయితే అది కూడా తగ్గిస్తాం, 15 తీసుకుంటున్నాం. సిచ్యువేషన్ బట్టి వీకెండ్లో మన పరిస్థితి బట్టి పొజిషన్ బట్టే తీసుకున్నాం తప్ప ఇంత ముందులో రెగ్యులర్లో అయితే పర్చేస్ చేయలేము. చికెన్స్ కూడా చికెన్ కర్రీ ఇంకా తక్కువగా వచ్చేస్తుంది బయట. ఎక్కడైనా కర్రీ పాయింట్కి వెళ్ళిన ఎగ్స్ అనేది తెచ్చుకుంటే ఎక్కువగా మనకి ఫ్యామిలీ అందరికీ సరిపోద్ది, బయట తెచ్చుకుంటే కర్రీ కూడా సరిపోద్ది. ఇంతకుముందు అదే అమౌంట్కి ఈ ఎగ్స్ తెచ్చుకుంటే ఇంట్లో చక్కగా అందరికీ సరిపోయేది, మనమే వండుకునే వాళ్ళం, హెల్తీగా ఉండేది. ఇప్పుడు అది కూడా ఉన్న చీపెస్ట్ ఉండే ఎగ్, హెల్తీ ఎగ్, అది కూడా మేము పర్చేస్ చేయలేని స్థితిలో ఉన్నాము. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ ఈ స్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు. దానా రేట్లు, రవాణా ఛార్జీలు పెరగడం కూడా కోడిగుడ్ల ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారం బాగా పడిపోయిందని అంటున్నారు. ప్రస్తుతానికి గుడ్డు రేటు పెరగడానికి గల కారణాలు ఏంటంటే మేత రేట్లు పెరగడం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్లు పెరగడం. దానివల్ల ఏంటంటే గుడ్డు రేటు పెరిగిపోతుంది. అలాగే ఈ రేటు కూడా నిర్ణయించేది నెక్ అని ఆ సంస్థ మనకి నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి రేట్ అమ్మాలి మనం కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రావట్లేదు. ఆల్రెడీ ఉన్న ఫార్మ్స్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు చాలా వరకు. సో దానివల్ల మనకి దిగుబడి తగ్గిపోయింది. సో దానివల్ల మనకి వినియోగం కూడా ఎక్కువ అవడం వల్ల రేటు పెరుగుతుందండి. దిగుబడి తక్కువ ఉంది, వినియోగం ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే రేటు పెరిగింది. ఇప్పుడు దీనికి దానా రేటు పెరుగులు దీని మీద అయినా కంట్రోల్ తీసుకొని ఇప్పుడు దీని మీద అయినా చేయగలిగితే ఈ పౌల్ట్రీ రంగం బతుకుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఈ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయి. ఇందులోనూ కేకులు కట్ చేస్తుంటారు. ఇలా వేడుకలు రాబోతున్న సందర్భంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కడం ఆందోళనకరంగా మారింది. అధికారులు స్పందించి కోడిగుడ్ల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్యాన్సర్ ఈ వ్యాధి సోకితే ఇక కథ కంచికే అనుకుంటాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన నేటి డిజిటల్ యుగంలోనూ ఈ వ్యాధి పేరు చెబితే భయపడుతూ ఉండడం సహజం. కానీ అంతటి భయంకరమైన మహమ్మారిని ఆత్మస్థైర్యంతో జయించి టీచర్గా మరో జీవితాన్ని ప్రారంభించారు ఆయన. నేడు వందల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నారు. సరకోమా క్యాన్సర్ వేలల్లో ఒక్కరికి వచ్చే భయంకరమైన క్యాన్సర్. అలాంటి మహమ్మారిని జయించి నిరుద్యోగ కుటుంబాల్లో కాంతులు వెదజల్లుతున్నారు ఓ వ్యక్తి. నాడు క్యాన్సర్ వ్యాధి అంటేనే భయంతోనే మరణించిన వారి సంఖ్య ఎక్కువే. అంతేకాదు, వైద్యులకు అంతు చిక్కని సవాల్ విసిరే ఆ రోజుల్లోనే ఆత్మస్థైర్యంతో భయంకరమైన క్యాన్సర్ మహమ్మారిని జయించాడు. నేడు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ దాదాపు 900 విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ ఎందరినో డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన పింగిలి శ్రీనివాస్కు 1999లో సరకోమా అనే భయంకరమైన క్యాన్సర్ వ్యాధి సోకింది. అయితే దాదాపు 5 సంవత్సరాలు దానితో పోరాడి చివరకు తన ఎడమ దవడను శస్త్రచికిత్సలో తొలగించారు. అయితే ఆయన ఏమాత్రం మానసికంగా కుంగిపోలేదు. ఆ ప్రమాదకరమైన వ్యాధిని జయించి నాటి నుండే స్వయం కృషితో ఓ ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేసుకుని టీచర్గా మరో జీవితాన్ని ప్రారంభించాడు. నేడు వందలాది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు జీవనోపాధి కల్పిస్తూ వారి కుటుంబాల్లో కాంతులు నింపుతున్నారు. నాకు 99 ఆ ప్రాంతం లోపల క్యాన్సర్ వచ్చినట్టుగా, అంటే ముఖ్యంగా ఇక్కడ స్పర్శ జ్ఞానం కోల్పోయి పెదాల లోపల తిమ్మిర్లు, మంటలు రావడం ప్రారంభమైపోయింది. నేను డాక్టర్లను సంప్రదించడం వల్ల నాకు వాస్తవంగా ఈ క్యాన్సర్ని గుర్తించడానికి సుమారుగా 6 నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు హైదరాబాద్ వెళ్ళిన కారణంగా క్యాన్సర్ అని చెప్పారు. ఈ వింగ్ సరకోమా అని చెప్పేసి ఒక జాయింట్స్ లోపల వచ్చేస్తుందని చెప్పారు అప్పుడు ఉన్నటువంటి డాక్టర్లు. ఇది కొద్దిగా భయానకమైనటువంటిది అని చెప్పారు. దీనికి రేడియోథెరపీ, కీమోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అని చెప్పారు. నేను ఆ రోజుల్లోనే సుమారుగా 40 వరకు రేడియోథెరపీకి సంబంధించింది, 12 వరకు కీమోథెరపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నేను ట్రీట్మెంట్ లోపల ఏమాత్రం అలసత్వం వహించకుండా వైద్యులు చెప్పినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ఆచరిస్తూనే, వైద్యాన్ని కొనసాగిస్తూనే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశాను. నేను 2000 సంవత్సరం లోపల అక్టోబర్ లోపల అపోలో హాస్పిటల్ లోపల నాకు ఈ జా తీసేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనేటువంటి విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తు రాదు కూడా. ఇప్పటికి కూడా నన్ను భగవంతుడు బతికించినటువంటి విషయం గురించి మాత్రమే ఆలోచిస్తాను ఇప్పటికి కూడా. నేను ప్రైవేట్లో ఉన్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి ఫీజులతో నేను విద్యాభ్యాసం కొనసాగిస్తూ సుమారుగా ఒక 50 నుంచి 100 మంది వరకు ఉచిత విద్యను కూడా పొందుతున్నాను. కేవలం ఆత్మస్థైర్యం ఉన్నట్లయితే ఎంతటి మహమ్మారినైనా కూడా ద్వారానైనా విజయం సాధించవచ్చు. కాబట్టి ముందు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేస్తాం. సమాజంలో జీవించినట్లయితే మనకి భగవంతుడు కూడా ఖచ్చితంగా సహాయపడుతూ ఉంటాడు. తాను ఈ రోజు బ్రతికి ఉన్నాను అంటే నాటి వైద్యుని శ్రమ, ఆ దేవుడి కృప, ప్రధానంగా తన భార్య సహకారమేనని శ్రీనివాస్ అంటున్నారు. పెళ్లై ఒక బాబు పుట్టగానే తనకు ఈ వ్యాధి సోకిందని, అది నోటి దవడకు వ్యాపించడంతో తన చిన్న కొడుకును కనీసం ముద్దాడని పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నాడు. తన కష్టకాలాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని జయించి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్న శ్రీనివాస్ని పలువురు అభినందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు నమ్మకం కోల్పోకుండా మెరుగైన వైద్యంతో పాటు మనోధైర్యం ఉంటే ఈ భయంకరమైన వ్యాధిని జయించవచ్చని అవగాహన కల్పిస్తున్నాడు. తన భర్త ఎంతో కష్టాలకోర్చి చికిత్స తీసుకున్నాడని, ఇప్పుడు తాను బతకడంతో పాటు ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. పెళ్ళైనాక 4 సంవత్సరాలకు క్యాన్సర్ వచ్చింది. కాకపోతే తనకు చిన్న వయసులోనే, తనకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడే క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు మా బాబు 1.5 years. కాకపోతే మాకు చెప్పలేదు. ఒక 1 year వరకు తను మెడిసిన్ వాడాడు.
ఏంటిదని చెప్పలేదు. 1 ఇయర్ తర్వాత తెలిసిన తర్వాత కరీంనగర్లో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాకపోతే అతన్ని బతికించింది కేవలం మా విద్యార్థులు అందరి దీవెన, పేరెంట్స్ దీవెనలే అనుకుంటాను. ఎందుకంటే తను అందరు చూడడానికి ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటికాడ ఉండకపోయేది. నేను ఇంటికాడ ఉండి చుట్టాలకు వండి పెట్టడం అలా చేసేదానికి. తను మాత్రం స్కూల్కి వచ్చేది, పిల్లల మధ్యలో ఉండేది. ఒక 20 రోజుల వరకు నిమ్మకాయ నీళ్ళు మాత్రమే తాగేది. అన్నం తింటే పడకపోయేది, వామిటింగ్ చేసుకుండేది అన్నట్టు. ఆ ట్రీట్మెంట్ అలాంటిది, చాలా డేంజరస్ ట్రీట్మెంట్. కరీంనగర్లో 2 నెలలు 3 నెలలు అట్లా తీసి ఆ దవడ తీసేయాలని చెప్పారు. ఇప్పుడు ఎడమ దవడ తీసేశారు 2001లో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో. ఆర్థికంగా చాలా నష్టపోయినప్పటికీ అలా భగవంతుడు మాకు హెల్ప్ చేశారు. అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సురేందర్, ఎంఎస్ జనరల్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్. సో నేను ఇక్కడ ఇవాళ గూడూరులో ఈ తిరుమల పాలిక్లినిక్ని ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. అందులోనూ నేనే ఇక్కడ డాక్టర్గా పనిచేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టుడే. సో నేను ఇక్కడ గూడూరులో 2009లో నా విద్యాభ్యాసం కంప్లీట్ చేయడం జరిగింది. సో అరవింద పాఠశాలలో నా విద్యాభ్యాసం ఇక్కడ గూడూరులో 2009లో అవ్వడం జరిగింది. సో మా గురువు గారు ఇవాళ మా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గురువు గారు పింగిలి శ్రీనివాసరెడ్డి సార్ రావడం ఎంతో ఆనందంగా ఉంది, ముఖ్య అతిథిగా. సో చిన్నప్పుడు నాకు పాఠాలు నేర్పిన గురువు గారితోనే ఇవాళ నా హాస్పిటల్ని ఓపెన్ చేసేంత స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం అయితే మా సార్ వాళ్ళ ప్రోత్సాహం ఎంతైనా ఉందని చెప్పడానికి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్ ఇవాళ రావడం అయితే ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ సార్. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.